సంక్షోభం పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం మనకు సంక్షోభంగా మారుతున్నట్టు అటు ప్రధాని చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ఆయన చర్చలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన మాట్లాడటం కూడా జరిగింది నిన్న. దాని గురించి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం. శుక్రవారం ముఖ్యమంత్రితో వర్చువల్ భేటీలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ ఏం చేశారంటే అన్ని రాష్ట్రాల్లోని ఇటు నాయకత్వం వహిస్తున్నటువంటి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సీఎంలను ముఖ్యమంత్రులతో వర్చువల్ కాల్ మాట్లాడడం జరిగింది. ఆయన కొన్ని దిశానిర్దేశం చేసినట్టుగా వస్తుంది. అసలు వేటి గురించి వాళ్ళు ఇక్కడ చర్చించారో ముందుగా చూద్దాం. టీం ఇండియాగా పనిచేద్దాం, సహకారం సమన్వయమే మన బలం, ప్రధాని మోడీ స్పష్టీకరణ. సమాచారం పంచుకోవాలి, ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాలి, ప్రస్తుత సవాళ్ళను ఖచ్చితంగా అధిగమిస్తాం, ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం చాలా ముఖ్యం, అప్రమత్తంగా వ్యవహరించాలి, కోవిడ్-19 సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొన్నాం. యుద్ధం నేపథ్యంలో సీఎంతో వర్చువల్ భేటీ. ఇక ఆయా రాష్ట్రాల సన్నద్ధత ప్రణాళికపై సమీక్ష. ఇక మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడిందంటే అంతా కలిసి టీం ఇండియాగా, మనం ఎప్పుడైతే సాధారణంగా క్రికెట్లో వింటాం ఈ పరిభాష, టీం ఇండియాగా అంటే ఒక జట్టు ఎలా ఉంటుంది, ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించి ఒక జట్టు ఎలా ఉంటుందంటే అందులో కెప్టెన్ సలహాలు ఇస్తుంటాడు, తర్వాత టీం మొత్తం సూచనలు సలహాలు పాటిస్తుంటుంది. దానికి అనుకూలంగా ఒక అండర్స్టాండింగ్గా ఒక టీమ్గా ఒక జట్టుగా ఉంటుంది. సేమ్ అదే పొజిషన్లో ఇప్పుడు టీం ఇండియాగా ప్రభుత్వాలు వేరే ఉండొచ్చు. కేంద్రంలో బీజేపీ ఉండొచ్చు, రాష్ట్రాలలో కాంగ్రెస్ ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాలలో తమిళనాడు అనే దాంట్లో ఇంకో ప్రాంతీయ పార్టీ ఉండొచ్చు, లేదా బెంగాల్లో మరొక పార్టీ ఉండొచ్చు. ఎక్కడ ఏ పార్టీలు ఉన్నప్పుడు కూడా టీం ఇండియాగా కలిసి పనిచేద్దాం అంటూ కూడా అటు మోదీజీ పిలుపునివ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చిండు మోదీజీ పిలుపు? ప్రస్తుతం ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే పశ్చిమాసియా కంట్రీస్లో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణంతో చమురు ధరలు కానీ లేకపోతే గ్యాస్ సంబంధించిన సమస్యలు కానీ వస్తున్న నేపథ్యంలో ఆయన ఇవ్వడం జరిగింది. నిన్న అట్లు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో అందరితో మాట్లాడి టీమిండియాగా కలిసి పనిచేద్దాం, కోవిడ్-19 యొక్క లక్షణాలను అయితే ఎట్లా ఎదుర్కొన్నామో అప్పుడు వచ్చిన సంక్షోభాన్ని 2019లో వచ్చినటువంటి కరోనా లక్షణాలను, ఆ కరోనా సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొన్నామో ఇప్పుడు ఒకవేళ నిజంగా అలాంటి సంక్షోభం వస్తే చమురు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఇటు చమురు గ్యాస్ ఉత్పత్తులు తగ్గినట్టయితే మనకు దిగుబడి కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యుద్ధం ఇంకా తీవ్రత దాల్చి తీవ్రమైన ఇబ్బంది అయ్యి ఆ యొక్క హోర్మోజ్ జలసంధి లాంటి మొత్తాన్ని వాటిని కంట్రోల్లో తీసుకుంటే ఇరాన్ కంట్రోల్ తీసుకుంటే ఇప్పుడు చమురు ఉత్పత్తులు జరగవు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఒకవేళ ఏమన్నా వస్తే, అలాంటి పనులు ఏమన్నా జరిగితే, అలాంటి సంక్షోభం ఏమన్నా వస్తే కలిసి కట్టుగా పనిచేద్దాం, నాయకత్వాన్ని మంచిగా మెరుగుపరుచుకుందాం, దేశ ఔన్నత్వానికి తర్వాత ప్రజల యొక్క నమ్మకానికి కలిసి పనిచేద్దాం అంటూ కూడా నేను చెప్పడం జరిగింది. ఇంకా ఆయనకి ఏమంటుండు, సమాచారం పంచుకోవాలి, రాష్ట్రాల దగ్గర ఏమైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడు పలానా రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, గ్యాస్ తీవ్రత వచ్చింది, లేకపోతే చమురు దొరకట్లేదు, నిత్యావసర సరుకులు పెరిగితే అలాంటి సంక్షోభ పరిస్థితి ఏమైనా ఉంటే కేంద్రానికి పంచుకోవాలి, తర్వాత ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాలి, కలిసి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రస్తుత సవాళ్ళను ఖచ్చితంగా అధిగమిస్తాం, ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం ముఖ్యం. ప్రజల్ని ఇప్పుడు అభద్రతాభావం లోన్ కాకుండా ప్రజలైతే అభద్రతాభావం లోనయ్యి ఇప్పుడు పెట్రోల్ దొరకదంట, ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయంట అంటూ కూడా ప్రజలు బంకుల చుట్టూ పరుగులు పెడుతున్న నేపథ్యంలో పూర్తిగా ఎక్కడైతే సమృద్ధిగా ఎక్కడైతే చమురు ఉందో, లేకపోతే ఎక్కడైతే గ్యాస్ ఉందో, లేదా ఎక్కడైతే పెట్రోల్ దొరకట్లేదని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నాయి వాటి వివరాలు, స్టాక్ వివరాలు కానీ, లేకపోతే ఎంత మేరకు ఎన్ని రోజులు సమయం పడుతుంది అనేది కూడా ఖచ్చితమైన సమాచారాన్ని అటు ప్రజల్లోకి ఇచ్చి వారిలో విశ్వాసాన్ని పెంచుదాం, వారి అభద్రతా భావాన్ని తొలగిద్దామంటూ కూడా అటు మోదీ పిలుపునివ్వడం జరిగింది. ఇక చెప్పిన మనం అప్రమత్తంగానే వ్యవహరించాలి, కోవిడ్-19 సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొన్నాం, సో ఇప్పుడు కూడా అలాగే ఎదుర్కోవాలి. యుద్ధ నేపథ్యంలో సీఎంలతో వర్చువల్ భేటీ, ఆయా రాష్ట్రాల సన్నద్ధత ప్రణాళికపై సమీక్ష. ఇంకా వర్చువల్ భేటీ అయినప్పుడు వీడియోతో మాట్లాడినప్పుడు కాన్ఫరెన్స్ కాల్లో అందరితో మాట్లాడి ఒక నిర్ణయాన్ని తీసుకుందాం, అప్పుడు ఎలా అయితే కోవిడ్-19ని ఎట్లా ఎదుర్కొన్నామో సేమ్ అలాగే ఎదుర్కొందాం, కలిసికట్టుగా టీం ఇండియాగా పనిచేద్దాం అంటూ మోదీ పిలుపునివ్వడం జరిగింది. ఇక దీని మీద రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. సజావుగా పెట్రోల్ ఉత్పత్తుల సరఫరా, రాష్ట్ర స్థాయిలో జిల్లాలోనూ కమిటీల ఏర్పాటు, సిఎస్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం,
తెలంగాణలో ఈవీల వినియోగానికి ప్రోత్సాహం. ఇక ప్రధానమంత్రితో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక మాట్లాడుతూ వర్చువల్ కాల్స్లో మాట్లాడుతూ ఇంకా సంక్షోభాన్ని మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, దాంతోపాటు సజావుగానే రాష్ట్రంలో సజావుగా ఉత్పత్తుల సరఫరా, పెట్రోల్కి సంబంధించిన ఉత్పత్తులను ఇప్పుడు బంకుల వద్ద కానీ ఎక్కడైనా కానీ సజావుగా కొనసాగుతుంది, ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ప్రస్తుతానికి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక రాష్ట్ర స్థాయిలో జిల్లాలను కమిటీలు ఏర్పాటు చేస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఇంకా పరిస్థితిని పర్యవేక్షిస్తాడంట. సిఎస్ ఆధ్వర్యంలో సీఎం యొక్క సీఎంఓ సంబంధించిన సిఎస్ ఆధ్వర్యంలో ఇటు ఎప్పటికప్పుడు కమిటీలను పర్యవేక్షిస్తాము, రాష్ట్ర స్థాయిలో జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేస్తాము, ఆ కమిటీల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉంటే కూడా సీఎం రేవంత్ రెడ్డి అటు మోదీకి చెప్పడం జరిగింది. ఏది ఇక్కడ వర్చువల్ కాల్ చెప్పింది. ఇక తెలంగాణ వినియోగానికి ఈవీల వినియోగానికి ప్రోత్సాహం. ఇక చమురు ఉత్పత్తులు ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో కాకపోవచ్చు, లేకపోతే గతంలోనే ఇటు టీజీ ప్రభుత్వం చెప్పింది ఇక్కడ ఏంది ఈ డీజిల్తో నడిచేటువంటి వాహనాలను సిటీ నుంచి బయటికి పంపిస్తాం, కాలుష్యం నిమిత్తం బయటికి పంపిస్తాం, ఓన్లీ ఈవీ ఎలక్ట్రికల్కి సంబంధించిన బస్సులు మాత్రం ఇక్కడ నడపడానికి కూడా ప్రోత్సహిస్తాం అంటూ కూడా గతంలో వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఈ యొక్క అంశం కూడా ఏదైతే ఉందో ఇక్కడ పెట్రోల్ దొరకదు లేదా చమురు ఉత్పత్తులు దొరకదు అనుకుంటున్నాం, ఈ నేపథ్యంలోనే కూడా ఇంకొక స్టెప్ ముందుకేసే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందంట. రాష్ట్రంలో కూడా ఎక్కువ ఈవీలను ఒక హైదరాబాద్ లాంటి ప్రాంతాలు కాకుండా మెట్రోపాలిసిటీ సిటీలో మాత్రమే కాకుండా పల్లెల్లో కూడా ఈవీలని ప్రోత్సహిస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి ఇంకేమన్నా వస్తే సంక్షోభాలు వస్తే ఈవీ అయితే ఎలక్ట్రికల్ అయితే స్వయంగా విద్యుత్ ఉత్పత్తులు మనం చేసుకోవచ్చు కాబట్టి సో ఆ దిశగా కూడా అడుగులు వేస్తా అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇక పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ పన్ను తగ్గింపు, లీటర్పై 10 రూపాయల చొప్పున కోత, పెట్రోల్పై 3, డీజిల్పై 0కు చేరిన ఎక్సైజ్ డ్యూటీ, ఆయిల్ కంపెనీలకి ప్రయోజనం, వినియోగదారులకు పరోక్ష లబ్ధి. ఇక పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ పన్ను తగ్గిస్తారంట, లీటర్పై 10 రూపాయలు ఎక్సైజ్ బిల్ చొప్పున తగ్గుతుందంట. పెట్రోల్పై 3 రూపాయలు తగ్గుతుంటే డీజిల్పై 0కు చేరిన ఎక్సైజ్ డ్యూటీ. ఇక డీజిల్పై అయితే అసలు ఎక్సైజ్ డ్యూటీ లేదంట. సో ఇవన్నీ కంపెనీలకి, ఆయిల్ కంపెనీలకి మేలు జరుగుతుంది. సో పరోక్షంగా వినియోగదారులకు కూడా లబ్ధి జరుగుతుంది. ఆయిల్ కంపెనీలకే ప్రయోజనం అయినప్పటికీ వినియోగదారులకు కూడా పరోక్ష లబ్ధి ఉంటుంది. ఇరాన్ అణుక్షేత్రాలపై దాడి ఎక్సైజ్ పన్ను తగ్గుతుందంటే దీని గురించి కూడా ఒకసారి పూర్తిగా